హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్, అకౌంట్లోకి డబ్బు జమ. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్నాను. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఉద్యోగం చేసే వారికి దాదాపు అందరికీ పీఎఫ్ ఖాతా ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇక ఇందులో ఉద్యోగి యాజమాన్యం కొంత మొత్తం జమ చేస్తాయని కూడా తెలుస్తుంది. ఇక ఈ మొత్తానికి కేంద్రం వడ్డీ చెల్లిస్తుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ప్రస్తుతం 8.25% వడ్డీని చెల్లిస్తున్నారు. అయితే ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు పీఎఫ్ ఖాతాలు వదిలేసినప్పుడు డబ్బంతా అలాగే ఉండిపోతుందని కూడా తెలుస్తుంది. ఇక ఆ డబ్బు తీసుకోవడానికి క్లెయిమ్ చేయాల్సి ఉంటుందని కూడా పేర్కొనవచ్చు. ఇక అయితే అప్పటికే మీరు కేవైసీ పూర్తి చేయకపోతే మీరు క్లెయిమ్ చేయలేరని కూడా పేర్కొనవచ్చు. ఇక కేవైసీ చేయాలంటే యజమాని అనుమతి పొందాలి. అయితే వారు అప్పటికే కంపెనీ మారడం లేదా పాత కంపెనీ పీఎఫ్ ఖాతాలు వదిలేయడంతో ఇబ్బంది ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇక ఇలాంటి వారి కోసం ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పిందని కూడా తెలుస్తుంది. ఇక ఖాతాదారుడు క్లెయిమ్ చేస్తున్న ₹1000 లోపు నిష్క్రియ ఉన్న పీఎఫ్ నిధులు బ్యాంకు ఖాతాల్లో చేరున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఇందుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు చేపట్టిందని కూడా తెలుస్తుంది. ఇక కేంద్ర కార్మిక శాఖ ₹1000 లోపు డబ్బున్న 7.11 లక్షల నిష్క్రియ పీఎఫ్ ఖాతాల వివరాలు సేకరించిందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఇందులో ఇప్పటి వరకు 1.18 లక్షల మంది ఖాతాదారుల ఆధారిత బ్యాంకు ఖాతాల వివరాలను ఫుల్గా ధృవీకరించిందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక సీడాక్ సాంకేతిక సహకారంతో సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ శరవేగంగా జరుగుతుందని అధికారులు తెలియజేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక ఆగస్టు నెలాఖరు నాటికి సాఫ్ట్వేర్ పనులను పూర్తవుతాయని తెలిపినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన ₹1000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండి ఏళ్ల తరబడి నిష్క్రియంగా పడి ఉన్న మిగతా 24.76 లక్షల ఖాతాదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారని కూడా పేర్కొనవచ్చు. ఇక దేశంలో దాదాపు 31.86 లక్షల నిష్క్రియ పీఎఫ్ ఖాతాల్లో ₹10,903 కోట్లకు పైగా డబ్బులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక చిన్న మొత్తాలకు ఆటో రీఫండ్ విధానం తేవడం ద్వారా ఇటు ఖాతాదారులకు నిధులు అందడమే కాకుండా ఇక ఈపీఎఫ్ఓ పై ఉన్న అడ్మినిస్ట్రేటివ్ భారం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక ఈపీఎఫ్ఓ చేపడుతున్న ఈ డిజిటల్ సంస్కరణలు సబ్స్క్రైబర్లకు నిధుల లభ్యతను మరింత సులభతరం చేయనున్నారని వివరిస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే తప్పనిసరిగా పీఎఫ్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలని కూడా తెలుస్తున్నట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.